పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు 19 సిట్టింగ్లుగా నిర్వహించే ఈ సమావేశాలు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక న్యాయ సంస్కరణల దిశగా కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలని మోదీ సర్కార్ పట్టుదలతో ఉండగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని విపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్, పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు గత ఏప్రిల్లో నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ సర్కార్కు భంగపాటు ఎదురైంది. దీంతో ప్రభుత్వం వ్యూహం మార్చింది. ఈసారి ఎలాగైనా బిల్లును ఆమోదింపచేసేందుకు ప్రయత్నిస్తోంది. అటు ప్రభుత్వ దూకుడుకు ఎట్టి పరిస్థితిలో కళ్లెం వేయాలని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఇండియా కూటమి నేతృత్వంలో విపక్ష పార్టీలన్నీ ఒక్కటై బిల్లులను అడ్డుకున్నాయి. ఇదే స్ఫూర్తితో ఈ సెషన్లోనూ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో కానుకల చోరీ, E20 పెట్రోల్ తదితర అంశాలు విపక్షాలకు ప్రధాన అస్త్రాలుగా మారాయి.